హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే పులుసు చింతకాయతోని పులుసు. ఈ పులుసు ఏ విధంగా చేస్తామో ఈ వీడియో మొత్తం చూడండి. ఈ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో చేసుకునే చింతకాయ పులుసు. దీనికి కావాల్సింది చింతకాయలు అనేటి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నార తీసుకొని బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత దీనిలోకి వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతకాయ అనేది పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు దానిలోని పులుపు అనేది వాటర్ పడుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా పొంగు వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఇట్లా మనకు ఉడికిందో లేదో తెలవడానికి మనం ఒక చింతకాయని తీసుకుంటే మనకు దానికి పొట్టు అనేది విడివిడిగా వస్తుంది. ఆ విధంగా వచ్చిందంటే మనకు చింతకాయ అనేది ఉడికిపోయినట్టు. మళ్ళీ కొంచెం కలర్ కూడా అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు చింతకాయ ఉడికినట్టు. ఇప్పుడు వీడియో చూపించే విధంగా ఒక చింతకాయని తీసుకొని ఇట్లా చేతిలోకి అంటే మనకు దానికి విడివిడిగా వస్తుంది. దీనిలోకి మనం పొడి అనేది రెడీ చేసుకోవాలి. పొడి అనేది ఎలా రెడీ చేసుకుందాం, ఇలా ఉడికిన చింతకాయను పక్కకు పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ అదే వేరే బౌల్ పెట్టుకొని అదే స్టవ్ పైన వేరే బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి మిరపకాయలు అనేటివి రెడీ చేసుకోవాలి. పులుసులోకి మిరపకాయలు అనేటివి మనము మధ్యలోకి చీల్చుకొని దానిలోకి గింజలు అనేటివి తీసి వేసుకోవాలి. ఈ విధంగానే మనం ఎన్ని మిరపకాయలు అనేది వేస్తామో అన్ని మిరపకాయలు ఇట్లా మధ్యలోకి చీల్చుకొని గింజలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అని కాగాక దీనిలోకి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు పోపు అనేది వేగాక మనము దీనిలోకి ఇప్పుడు ఇంతకుముందు మధ్యలోకి చీల్చుకున్న మిరపకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మిరపకాయలు అనేది వేగవాకలా మనం పులుసు అనేది రెడీ చేసుకుందాము. పులుసు అనేది మనం ఇప్పుడు చింతపండు అనేది మనకు చింతకాయ అది మనకు పులుసు అనేది చల్లారింది కాబట్టి ఇప్పుడు తర్వాత వాటర్ అనేది వేయకూడదు. మనం ఉడకబెట్టిన వాటర్లోనే మంచిగా మెత్తగా పిసికి ఇట్లా చేతి పట్టుకొని వడగట్టుకోవాలి. తర్వాత మనకు ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ బాగా పిసకాలి. పిసికితే ఏంటంటే దీని చింతకాయలో ఉన్న పులుపు అనేది వాటర్లోకి వచ్చి మనకు టేస్ట్ ఉంటుంది. ఇలా మొత్తం పిసికి చేతితోని వడగట్టుకోవాలి. చేతితోని వడగట్టుకుంటే మనకి డస్ట్ అనేది రాదు. తర్వాత మనం మిరపకాయలన్నీ వేగిపోయినాయి కదా, వేగిపోయిన మిరపకాయలోకి మనం తయారు చేసుకున్న పులుసుని వేసుకోవాలి. పులుసుని వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని పక్కకు కలుపుకోవాలి. ఇది ఉడికేవాకలా మనం ఇంతకుముందు మిక్సీ జారులో మెంతులు శనగపప్పు వేసి సన్నగా పట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని చిక్కగా పెరుగులాగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇవి పులుసు అనేది మరిగినాక మనం తయారు చేసుకున్న ఇట్లా పులుసు అనేది మరిగాక మనం తయారు చేసుకున్న శనగపప్పు మెంతులు మనం చిక్కగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంటే పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ బాగా కలపాలి. కలిపితే ఏంటంటే మనకు మిరపకాయలకు పులుపు అనేది పడుతుంది, బాగా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం శనగపప్పు మిక్సీ పట్టి పోసినాం కాబట్టి కొంచెం ఉడకంగానే 5 to 10 మినిట్స్ కాగానే మంచిగా దగ్గరకు వస్తుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకు పులుసు అనేది రెడీ అవుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు పులుసు అనేది ఇట్లా మరుగుతూ ఉంటుంది. మనం పులుసు అనేది ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇది కనీసం ఒక 2-3 డేస్ కంపల్సరీ నిల్వ ఉంటుంది. మనం బయట పెట్టిన నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ దాకా ఉంటుంది. ఇట్లా మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనం మిరపకాయలు అనేవి పులుసులో ఉడికిపోయినాయి. మనకు పులుసు కూడా కొంచెం చిక్కగా అయింది. ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటేనే మనకు పులుసు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చిక్కగా అయిపోయింది. ఒక 15 మినిట్స్ వరకు మన పులుసు అనేది ఇలా చిక్కగా అయిపోయింది. ఇలా చిక్కగా అయిన పులుసును ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఎంతో టేస్టీ గల ఎమ్మి చింతకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక 2-3 డేస్ నిల్వ ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.